నిద్రిస్తున్నప్పుడు వెళ్ళి డోర్ కొట్టడము, డోర్ ఓపెన్ చేసి ముందు చూసి తర్వాత డోర్ క్లోజ్ చేసి అప్పుడు డోర్ లాక్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఆమె ఏమైనా ప్యానిక్ అయినా కానీ లేకపోతే హార్ట్ స్ట్రోక్ లాంటిది అలాంటివి వచ్చినా కానీ ఆ టైంలోనే ఎవరు బాధ్యులు దీనికి? ఇది ప్రజాస్వామ్యంలా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది ఇక్కడ నడుస్తుంది. పూర్తిగా మా అంబటి రాంబాబు గారు, మా మాజీ మంత్రివర్యులు చెప్పినట్టు ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యము. ఇందులో పోలీసులే ముద్దాయిలు. ఎట్టి పరిస్థితుల్లోన మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మా మాజీ ఎమ్మెల్యేలు కానీ మా మాజీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరం ఈరోజు మీడియా మిత్రులకు కూడా ఆ వీడియో ఏదైతే ఉందో సీసీ కెమెరా ఫుటేజెస్ పూర్తిగా చూపించడం జరిగింది. దీని మీద పూర్తిగా మాకు న్యాయం జరగాలి. సీఎం గారు, మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎక్కడ ఉన్నా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే సప్త సముద్రాల వెనకాతల ఉన్న మేము తీసుకొస్తాము, తగిన పనిష్మెంట్ ఇస్తాము అని అంటే డిప్యూటీ సీఎం గారు చించుకున్నారు. దీనికి చించుకొని ఇలాంటి వార్నింగ్లు ఇస్తే మేము ఊరుకోము అని చెప్పి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి పనులు ఏమంటారు? ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఏదైతే ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయో ఈ చూసి ఆయన ఏ రకంగా ఆయన కూటమి ప్రభుత్వంలోన ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారో దీనికి డిప్యూటీ సీఎం కూడా దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దీంట్లో ఏం తప్పు ఉంది? ఆయన ఎందుకు చించుకున్నారు? ఈరోజు ఇక్కడ నడుస్తున్నది ఏంటి? అసలు ఆ పైకి ఎలా వెళ్ళగలిగినారు? ఏమైనా నిచ్చెనలు వేసినారా? లేకపోతే ఎలా వెళ్ళారు? ఎలా వెళ్ళి వాష్ ఏరియాలో నుంచి వంటగదిలో నుంచి ఆమె బెడ్రూమ్ వరకు ఎలా దూరినారు? ఆమె ఏమైనా ప్యానిక్ అయ్యి 66 ఏళ్ళు వయసు ఆమెది, ఒక్కత్తి ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో ఆమెకి ఏమైనా హార్ట్ స్ట్రోక్ వస్తే వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారా? ఆమెకి ఏదైనా అయితే ఎవరు దీనికి బాధ్యులు? దీనికి పూర్తిగా సమాధానం మాకు రావాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాగే నడిస్తే ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లోన తగిన బుద్ధి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తారని తెలియజేస్తున్నారు.